తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. కార్యదీక్షా పట్టుదల అధికమవుతాయి. లగ్నాధిపతి అయిన గురువు ద్వితీయంలో సంచరిస్తున్న క్రమంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభం చేకూరేలా చేస్తాడు. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అష్టమ స్థానంలో పంచమాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రత్యేకించి భాగ్యస్థానంలో సప్తమాధిపతి అయిన బుధుడు తృతీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి భాగ్యస్థానంలో సంచరిస్తున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాలకు పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలం. ఆర్థిక లాభం బాగా చేకూరుతుంది. రాజ్యస్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు సంచరిస్తున్న క్రమంలో దూర ప్రాంతాలలో వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలకై చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. భూ సంబంధమైన లాభం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు ఆర్థిక లాభం చేకూరుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా షష్టాధిపతి అయిన రవి అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడితో కూడా కలిసి ఉన్నందు కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. మీ యొక్క విజయానికి మీ యొక్క తెలివితేటలే కారణమన్న సత్యాన్ని తెలుసుకుంటారు. లాభస్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా పంచమాధిపతి అయిన చంద్రుడు లాభస్థానంలోకి మారుతున్న క్రమంలో వారం చివరిలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అదేవిధంగా లాభ వ్యయాధిపతి అయిన శని భగవంతుడు వ్యయస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ప్రతి పనిలో కూడా దైవబలంతో మాత్రమే ముందడుగు వేయడం జరుగుతుంది. దైవబలంతో మాత్రమే ప్రతి పనిలో కూడా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న కేతువు అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ముఖ్యమైన విషయాల్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి కాలభైరవ స్వామిని సందర్శించడము ప్రత్యేకంగా ఈశ్వర ఆరాధన చేయడం అనేది ఈ రాశి వారికి ఎంతో యోగ్యమైనది. కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించే ప్రయత్నం చేసి ఆనందకరమైన జీవితాన్ని పొందండి.